వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంబిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని లక్ష్మితో ఎలాగైనా రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేయించుకోవాలని లక్ష్మికి అబద్ధం చెప్తుంది. చూడు లక్ష్మి, నీకోసం నేను ఒక ఐ స్పెషలిస్ట్ని కలిశాను. నిన్నీరోజు తీసుకురమ్మన్నారు. నువ్వు నాతో పాటు వస్తే ఖచ్చితంగా నీకు కళ్ళు వస్తాయి అనగానే, సరేనమ్మా, కానీ ఇంట్లో చాలా పనులున్నాయి, అవి నేనే చెయ్యాలి. నాకు కళ్ళు లేవు కదా, కానీ కొంచెం లేటుగా చేసి వస్తాను అనగానే ఇక అంబిక, అమ్మో, ఇది పనులన్నీ చేస్తే ఖచ్చితంగా లేట్ అవుతుంది, ఈ పనులన్నీ నేనే చేసేయాలి అని చెప్పి అన్ని పనులు చేస్తూ ఉంటే లక్ష్మి మాత్రం చాలా రోజుల తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. చూడండి అంబికమ్మ, ఈరోజు నేనిచ్చే ట్విస్టు మీకు అదిరిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇంతలో పండు రావడంతో లక్ష్మికి కళ్ళు వచ్చాయని తెలుసుకొని చాలా సంతోషపడతారు. ఇక పండుకి ఒక విషయం చెవిలో చెప్తుంది లక్ష్మి. తప్పకుండా చెల్లి అని చెప్పి ఇక పండు అనడంతో అంబికతో పాటు లక్ష్మి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా సుభాష్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక కారు దిగి ఇక్కడే ఉండు అని చెప్పి సుభాష్, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అనగానే, అంబిక, అన్నీ పూర్తయ్యాయి. లక్ష్మితో సంతకాలు చేయించుకుంటే ఆ 200 ఎకరాల పొలం నీ పేరు మీద వస్తుంది. అప్పుడు మనం ఆ పార్థసారథి ఫ్యాక్టరీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. మన ఇద్దరం కోటీశ్వర్లు, కోట్ల కొల్లగొట్టచ్చు. ఎందుకంటే రామాపురంలో మైనింగ్ వ్యాపారం కొన్ని వేల కోట్లు ఉంటుంది అనగానే, దానికోసమే కదా ఇప్పుడు కళ్ళ డాక్టర్కి చూపిస్తానని దాన్ని నమ్మించాను. లక్ష్మి గురించి నీకు తెలుసు కదా, త్వరగా సంతకాలు చేయిద్దాము అని చెప్పి, లక్ష్మి జాగ్రత్తగా దిగు అని చెప్పి లక్ష్మి చెయ్యి పట్టుకొని అంబిక దింపుతుంది. అవును, జాగ్రత్తగానే దిగుతాను, ఇది రిజిస్టర్ ఆఫీస్ అని నాకు తెలుసు అంబికమ్మ అని చెప్పి తనతో పాటు జాగ్రత్తగా వెళ్తుంది. ఇక అన్ని పేపర్లు ఓకే అవుతాయి. లక్ష్మికి ఇక పేపర్లు ఇస్తుంది. అమ్మ, డాక్టర్ని ఇప్పుడు కలుస్తాము అనగానే, అయ్యో లక్ష్మి, నీ కళ్ళు పరీక్షించాలంటే ముందు ఈ పేపర్స్ అన్నిటి మీద నువ్వు సంతకాలు పెట్టాలి అని చెప్పి ఇక పేపర్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అన్నిటి మీద సంతకాలు పెడుతుంది లక్ష్మి. అమ్మయ్య, అయిపోయిందిలే సంతకాలు అని చెప్పి అనుకుంటుంది అంబిక. ఇది ఇలా ఉండగా విహారికి లక్ష్మి కళ్ళపై డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుంటారు. నిన్ను ఎంతగానో నమ్మి మా రుక్మిణమ్మ కళ్ళు లక్ష్మికి సెట్ అవుతాయని చెప్పి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా లక్ష్మికి కళ్ళు కనిపించడం లేదు. ఇలా డాక్టర్లే మోసం చేస్తే మేమెక్కడికి వెళ్తాము అనగానే, విహారీ గారు, మేం మోసం చేయలేదు, కావాలంటే మీ లక్ష్మి గారిని అడగండి, ఆవిడే మిమ్మల్ని మోసం చేసింది అనగానే, మా లక్ష్మి మోసం చేసిందంటావా అని చెప్పి అంటూ ఉంటారు. కావాలంటే హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ మీకు చూపిస్తాము, కావాలంటే చెక్ చేసుకోండి. నేను మీలాగే ఎందుకు కంటి చూపు రాలేదు, పర్ఫెక్ట్గా ఆపరేషన్ చేశాం కదా అని అనుకున్నాము, కానీ మాకు అర్థమైంది ఇప్పుడు ఏంటి అని. అలాగే హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ ఒక్కసారి చూడండి అని చెప్పి విహారికి డాక్టర్ చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారీ. ఇక లక్ష్మి వీర్రాజుని బాగా కొట్టి ఒక గదిలో వేసేయడం చూసిన విహారీ షాక్ అవుతారు. చూసారా, ఆవిడికి ఆ రోజే కళ్ళొచ్చాయి, కానీ ఎందుకు మీతో అబద్ధం చెప్తుందో మాకు తెలీదు. పైగా ఒక అతన్ని తను కొట్టి హాస్పిటల్ రూమ్లో కూడా పెట్టారు. అతని చేతిలో కత్తి ఉంది. రెండో రోజు స్పృహ వచ్చి వెళ్ళిపోయారు. కానీ మీకు తను ఎందుకు అబద్ధం చెప్తున్నారో మాకు తెలియటం లేదు అనగానే, సారీ డాక్టర్, నిజంగా లక్ష్మికి కళ్ళు వచ్చినా ఎందుకు అబద్ధం చెప్తుంది అని చెప్పి ఇక వెంటనే ఇంటికి వస్తారు విహారీ. ఇక పండు వెళ్ళబోతూ ఉంటే, లక్ష్మి, లక్ష్మి అని గట్టిగా కేకలేస్తారు. బాబు, ఏమైంది? లక్ష్మమ్మ బయటికి వెళ్ళింది అనగానే, ఎందుకు వెళ్ళింది? తనకి కళ్ళు లేవు కదా అనగానే, అది కాదు బాబు, మీకొక నిజం చెప్పాలి అనగానే, లక్ష్మికి కళ్ళొచ్చాయని నిజం చెప్దామనా అని చెప్పి అంటారు విహారీ. బాబు, మీకెలా తెలుసు అని అంటారు పండు. ఇదిగో హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్. అసలు లక్ష్మి నాతో ఎందుకు అబద్ధాలు ఆడుతుంది? ఎందుకు పండు, ఎందుకు తన కళ్ళు లేని దానిలా ఉంది అనగానే, బాబు, మీరు నాతో పాటు ఒక చోటికి రండి, లక్ష్మి మిమ్మల్ని
తీసుకురమ్మన్నారు అనగానే, అవునా, ఎందుకు అని అంటారు. బాబు, ఏదైనా సాక్ష్యాలు లేకుండా ఎవరూ నమ్మరు కదా, అందుకే అని చెప్పి పండు ఇక విహారిని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వస్తారు. ఇది ఇలా ఉండగా సంతకాలు చేసిన పేపర్లన్నీ ఇక హమ్మయ్య అని చెప్పి ఇక అనుకుంటూ పేపర్లో సంతకం చూస్తుంది. ఇటువైపు అంబిక సేవ్ అగ్రికల్చరర్, సేవ్ మొక్కలు, సేవ్ ఊరు అని చెప్పి ఇక సేవ్ ఊరు పొలాలు అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏయ్, ఏంటి నీ సంతకం లేకుండా ఈ సంతకం పెట్టావు అనగానే, ఏమ్మా ఏమైంది, మీ నాన్నగారు పెద్దయ్య గారు నా పేరు మీద 200 ఎకరాల పొలాలు ఎందుకు రాశారు? అవి సురక్షితంగా ఉండడం కోసం. మరి మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నాతో సంతకాలు చేయించుకుంటే చేసేస్తానా అనగానే, ఏ లక్ష్మి, నీకు కళ్ళొచ్చాయి కదా అని అంటుంది అంబిక. అవునమ్మా, వచ్చాయి. మీ అంతు తేల్చాలని ఈ కళ్ళు లేని డ్రామా ఆడుతున్నాను. ఎందుకమ్మా మీకు అంత ఆశ? పెళ్ళి కాలేదు, పిల్లలు లేరు, కనీసం వెనక ముందు మీరనుకున్న మీ వాళ్ళే తప్పించి ఎవరూ లేరు. అయినా ఎందుకు ఆశ అని అంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? ఇంట్లో వాళ్ళకి అందరినీ నమ్మించి కళ్ళు లేని దానిలా ఈ 200 ఎకరాల పొలాలు నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా అనగానే, అబ్బా, ఆశ గురించి మోసాల గురించి మీరే చెప్పాలి. అసలు లక్ష్మి గురించి ఇంత తక్కువ అంచనా ఎలా వేశారు? ఆ సుభాష్తో చేతులు కలిపి ఇంటిని సర్వనాశనం చేసి విహారీ గారిని చంపాలనుకుంటున్నారు మీరు. ఆ విషయాలన్నీ తెలిసినా నేను ఇంకా విహారీ గారికి చెప్పలేదమ్మా. కానీ ఇప్పుడు మీ అసలు నిజస్వరూపం నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. అందుకే ఈ కళ్ళు డ్రామా అనగానే, ఏయ్ అని అంటారు. ఓసేయ్, నేను అనగలను, ఎందుకంటే నాకు నోరుంది. నీతిగా నిజాయితీగా రైతు కడుపులో పుట్టిన నాకే ఇలాంటి తత్వం ఉంది అంటే, నీలాంటి పనికి మాలిన ఇంటిని నాశనం చేసిన నీకు నేను ఎటువంటి సమాధానం చెప్తాను అన్నది తెలుసు కదా. చెప్పండమ్మా, నా మోసం నీ మోసం ఇంట్లో అందరికీ చెప్దాము. మీరు రేణుకమ్మతో సహా విహారీ వాళ్ళ నాన్నతో సహా ఎటువంటి మోసాలు చేశారు అన్నది పూసగుచ్చినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్దాము. అప్పుడు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా కొడతారు అన్నది ఒక్కసారి ఊహించుకోండి. కొట్టరు, విహారీ గారు మిమ్మల్ని చంపి పాతరేస్తారు అనగానే, ఏయ్ నీకెంత ధైర్యం అనగానే, ఇంతలో పండు అలాగే విహారీ రిజిస్టర్ ఆఫీస్కి చేరుకుంటారు. అంబికత్త అనగానే, చూడరా విహారీ, దీని డ్రామా, దీనికి కళ్ళు ఉన్నా మనల్ని మోసం చేస్తుంది. నాన్న ఇచ్చిన 200 ఎకరాలు దీని పేరు పెట్టుకుంది అనగానే, ఆపత్తయ్య, అంతా నేను చూస్తూనే ఉన్నాను. లక్ష్మి కళ్ళు లేనట్టు నాటకమాడింది నీకోసమే అని నాకు అర్థమైంది. అసలు లక్ష్మి సేంద్రియ వ్యవసాయం చేస్తూ రామాపురంలో మేము ఎంతో హ్యాపీగా అక్కడున్న కౌలు రైతులందరికీ డబ్బు ఇస్తున్నాము. నీకింకా ఆశెందుకు చావలేదు అంబిక అత్తయ్య? అయినా 200 ఎకరాల పొలాల కోసం లక్ష్మిని ఏదైనా చేయాలనుకుంటున్నారా అనగానే, విహారీ బాబు, నాకు కళ్ళు పోవడానికి కూడా కారణం అంబిక గారే. ఎందుకంటే ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి 200 ఎకరాల పొలాలు రాయించుకోవాలనుకున్నారు. నేను తప్పించుకున్నాను. మీకు చెప్పాలనుకునేలోపు వెనక నుండి నా శిరం పైన తను బలంగా కొట్టారు. చూపు పోయింది. మొన్న హాస్పిటల్లో కూడా నాతో సంతకాలు చేయించాలనుకున్నారు. నేను అందుకే కళ్ళు లేనట్టు డ్రామా ఆడాను. అక్కడ వీర్రాజు కూడా మిమ్మల్ని చంపాలనుకున్నారు బాబు. ఇక వాడికి కూడా నేను ఇచ్చాను. నిజం చెప్పాలి అంటే నేనెవరికైనా క్షమాపణ అడగాలి అనుకుంటే మీకు, యమునమ్మకి. యమునమ్మ నా కళ్ళు లేవని ఎంతో బాధపడుతున్నారు. మీరు కుమిలిపోతున్నారు. కానీ ఇదిగో అంబికమ్మ నిజస్వరూపం మీకు చెప్పాలనే. విహారీ బాబు, ఈ అంబికమ్మ ఇక్కడితో తన కుట్రలు ఆగలేదు. చాలా ఉన్నాయి. కానీ అవన్నీ నేను ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా బయట పెడతాను అనగానే, విహారీ, దీని మాటలు విని నువ్వు ఇలా అందరినీ అపార్థం చేసుకోకు అనగానే,
అత్తయ్య, ఈ విషయాలు ఇక్కడితో మర్చిపోదాము. మీ గురించి పద్మాక్షి అత్తయ్యకి కానీ నానమ్మ తాతయ్యకి కానీ ఇంట్లో ఎవరికి తెలిసినా ఖచ్చితంగా తట్టుకోలేరు. ఇప్పటికే లక్ష్మి నీ గురించి చాలాసార్లు చాలా విషయాలు బయటపెట్టింది. నువ్వు తప్పించుకున్నావు అంబిక అత్తయ్య. ఇప్పటికైనా మారాలి. లక్ష్మి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా నీకోసం కాకుండా మా కోసం ఆలోచించి ఆ 200 ఎకరాలు పొలాలు నీ ఆధీనంలో ఉన్నా ఎవరికి రాయకుండా, నీ ప్రాణానికి కూడా వాల్యూ లేకుండా మా కోసం ఆలోచిస్తున్నావు. నిజంగా నీలాంటి గొప్ప వ్యక్తి మా మనిషి అవినందుకు మాకు సంతోషంగా ఉంది. నిజంగా ఇప్పుడు నిజమైన సంతోషం నాకు వచ్చింది అని చెప్పి లక్ష్మిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు విహారీ. ఈలోపు యమునమ్మ, పద్మాక్షి, సహస్ర, ఇటు వసుధ, చారుకేశ గుడికి వెళ్ళి ఇంటికి తిరిగొస్తారు. అవును వదిన, గుళ్ళో కనిపించారు కదా, దేనికోసం మీరు పూజలు ప్రారంభించారు అనగానే ఇంతలో అమ్మా, నా కోసమే అయ్యుంటుంది అత్తయ్య. త్వరలో నాకు సంతానం రావాలని మీరు ముడులు మొక్కులు చెల్లిస్తున్నారు కదా అనగానే లేదు సహస్ర, నీకోసం కాదు అని అంటుంది యమునమ్మ. మరి ఎవరి కోసం అనగానే వసుధ అంటుంది లక్ష్మి కోసం. లక్ష్మి చాలా మంచి అమ్మాయి. దేవుడు తనకి అన్యాయం చేస్తున్నాడు, కానీ ఆ దేవుణ్ణి అడగడానికి ఈరోజు మేము వెళ్ళి పూజలు అలాగే అభిషేకాలు జరిపించాము. ఖచ్చితంగా లక్ష్మికి చూపు ఆ దేవుడు తెప్పిస్తాడు అనగానే చాలా బాగుందే. ఇంట్లో సహస్ర గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఆఖరికి ఆ విహారీ కూడా మొన్నటిదాకా దాని వెనకాలే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ మహాతల్లికి కళ్ళు రావడం కోసం మీరు అభిషేకాలు చేయిస్తారా? యమున వదిన, ఏమైనా బాగుందా అనగానే ఇంతలో అంబిక వస్తుంది. అక్క, వీళ్ళే కాదు, ఆ లక్ష్మి కూడా మోసం చేసింది. దానికి ఆల్రెడీ కళ్ళొచ్చిన నాటకాలు ఆడుతుంది అనగానే అవునా అని అంటుంది సహస్ర. అవును, తనకి కళ్ళొచ్చాయి, మనందరికీ అబద్ధాలు చెప్తుంది అనగానే ఇంతలో లక్ష్మి, పండు, విహారీ ఇంటికి చేరుకుంటారు. ఇక అమ్మ లక్ష్మి, నీకు కళ్ళు వచ్చాయా అనగానే దాన్ని చెంప పగల కొట్టకుండా కళ్ళు వచ్చాయా అంటా ఏంటి ఏమునమ్మా, ఎందుకంటే అది అబద్ధం చెప్పింది కదా అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, అబద్ధం చెప్తున్నది లక్ష్మి కాదు, సహస్ర అత్తయ్య. ఏంటి సహస్ర అత్తయ్య? మీరు సారీ అంబిక అత్తయ్య, మాకంటే ముందు వచ్చి లక్ష్మి గురించి చాడీలు చెప్పాలనుకుంటున్నారా? కానీ మీ గురించి మేము ఇంకా చెప్పాలనుకోవటం లేదు. లక్ష్మికి కళ్ళొచ్చాయి. అమ్మా, అత్తయ్య, మావయ్య, మన లక్ష్మికి కళ్ళు వచ్చాయి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలి అంటే నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అనగానే ఇక లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. సహస్ర అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక యమునమ్మ. ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.